నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్మిక చైతన్య సదస్సు. ప్రతి ఒక్కరూ మత సామరస్యాన్ని పాటిస్తూ జాతీయ భావాలను పెంపొందించుకోవాలి. జెండా దినోత్సవంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు. ఈ నెల 29న నిర్వహించనున్న ఏఐటీయూసీ జిల్లా మహాసభలలో కార్మికుల సమస్యల గురించి చర్చిస్తాం. ఏఐటీయూసీ నాయకులు వెలుగురి రాధాకృష్ణ. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నేడు స్థానిక మార్కెట్ సెంటర్లోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కార్మిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యాజమాన్యం అనుసరిస్తున్న విధి విధానాల వలన ఆర్టీసీ నష్టాలలో నడుస్తున్నదని, ప్రజా ప్రయోజనాలను ఆశించి ప్రజా రవాణా కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థలో లాభ నష్టాలను బేరీజు వేయటం సరికాదన్నారు. కార్మికుల సమస్యల గురించి ఈ సదస్సులో చర్చిస్తామని ఆయన తెలిపారు. దీనికి ఏ పద్ధతిలో డిమాండ్ చేయాలా ఏమన్నది అర్థం లేదు, లేకపోతే అపారంగా నష్టపోతాము. ఇప్పటికే ఎన్నిసార్లు గట్టిగా పట్టుబట్టాం, ఒక కార్పొరేషన్ కూడా ఇంతవరకు విభజించింది లేదు. అంతేనా? ఇదైనా స్పష్టంగా మీకు అభివృద్ధి తెలియదు జరిగిపోతా జనానికి అయిపోయింది. మీరే పొరపాటు తెలంగాణ ఉద్యోగ సంఘాలు అక్కడక్కడ ఉన్నవాళ్ళంతా కూడా 35 కాదు అప్పుడే పే స్కేల్స్ అవుతాయి. మరి మిమ్మల్ని ఏమన్నారో నాకు తెలియదు, కానీ ఆలోచనలు వదిలేశారు. 11 అక్టోబర్ 1వ తారీఖున మనవాడు బోర్డు మెంబర్గా ఉండబట్టే కార్యక్రమాన్నంతా నిర్వర్తించాం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ పరిస్థితి ఆర్థికంగా చాలా బాగలేదు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణులు కూడా సక్రమంగా లేవు. ఇది ఏదో లాభము నష్టము అన్నటువంటి పద్ధతుల్లో చూస్తే ఆర్టీసీని నడపడం సాధ్యం కాదు. దురదృష్టవశాత్తు ఆర్టీసీ యాజమాన్యం కూడా గత అనేక సంవత్సరాలుగా ఇది లాభ నష్టాల సంస్థగానే చూస్తూ కార్మికుల్ని చాలా వేధిస్తూ ఉంది. కార్మికుల్ని బస్సు ఆదాయం పెంచుకొని తీసుకురావాలంటుంది. రెండోది కిలోమీటర్లు ఎక్కువ తిప్పారా అంటుంది. తర్వాత కార్మికుడికి రావాల్సిన న్యాయమైనటువంటి ఓవర్ టైం వేజెస్ ఇవ్వదు. కార్మికుడికి ఇద్దరు బస్సు కండక్టరు డ్రైవరు తిప్పాల్సిన బస్సుని కండక్టర్ని పక్కన తీసేసి ఒక టిమ్ము మిషన్ పెట్టి దాంతో బస్సులు తిప్పమని చెప్పడము, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన చర్యలు. ఆ విషయం మీదనే రాష్ట్ర హైకోర్టు కూడా బెంచి కూడా తీర్పిచ్చుంటుంది. అది కండక్టర్ లేకుండా బస్సు నిర్వహించడం సక్రం కాదు, టిమ్ ద్వారా అటువంటి పనులు చేయకూడదు కూడా. అయినా కూడా అవేం ఖాతరు చేయడంలో ఆర్టీసీ యాజమాన్యం ఏదో ఒక విధంగా తప్పించుకొని ఏమంటే చాలా కష్టాల్లో నష్టాల్లో ఉండామని, కష్టాలు నష్టాలు అనేటువంటి ఇక్కడ చూడకూడదు. ఎందుకంటే ఇది ప్రజా రవాణా, ఇది లాభం కోసం పెట్టిన సంస్థ కాదు, సర్వీస్ ప్రజలకు సర్వీస్ అందించడానికి పెట్టిన సంస్థ. ప్రపంచ దేశాలలో భిన్నత్వంలో ఏకత్వం గల దేశంగా భారతదేశానికి విశిష్ట స్థానం ఉన్నదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. నేడు స్థానిక పాత బస్టాండ్ వద్దనున్న పరీక్ష భవన్లో జరిగిన జాతీయ సమైక్యత జెండా దినోత్సవంలో పాల్గొన్న ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో జాతీయ భావాలను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ హిదాయత్, అడిషనల్ జేసీ వెంకటేశ్వరరావు, పలు పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. is a great contribution to the country. Very fortunate. So, my dear boys, national integrity. The reason what the company yes, the worldwide to all the people who are doing ఈ జాతీయ సమైక్యత మరియు జాతీయ జెండా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భం ఈ కార్యక్రమానికి అధ్యక్షులు, మిత్రులు మేమంతా కలిసి పనిచేసాం.
అందుకని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా విజ్ఞాపన ఏంటంటే, మతం అనేది ఒక వ్యక్తిగతమైన విశ్వాసం. ఏ మనిషి అయినా సరే రాజ్యాంగం ప్రకారం కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. సమస్య ఎక్కడ వస్తుందంటే, మతాన్ని కొంతమంది రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నప్పుడు మతతత్వం వచ్చి ఈ దేశంలో అనేక సార్లు మత కలహాలు జరిగినాయి. అన్ని కూడా అదే సందర్భం. ప్రజల్లో ఉండదు మతతత్వం. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఈ దేశం స్వాతంత్ర్యానికి ముందే ఒక విభజన అనుభవించింది. ఆ విభజన కారణం మతం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే 2 దేశాలు ఒకప్పుడు భారతదేశంలో భాగాలే. కానీ ఈ రోజున జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ వాళ్ళు అనుసరించిన రాజకీయ విధానాల ఫలితంగా పాకిస్తాన్ విడిపోయింది, మీకు తెలుసు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఈ దేశంలో మత సామరస్యం ఉండాలి. అన్ని మతాలు కలిసిమలిసి పనిచేయాలి. అన్ని మత విశ్వాసాలని గౌరవించాలి. వాళ్ళ తాజ్మహల్ ఉంది. ఆ తాజ్మహల్ని భారతీయులందరి యొక్క చిహ్నంగా మనం చూస్తాం, కానీ ఒక ముస్లిం రాజు కట్టిన చిహ్నంగా మనం చూడం. ఇవాళ ఒక ఎర్రకోట ఉంది. ఆ ఎర్రకోటని భారతీయులకు సంబంధించి ఎర్ర జెండా, మన 3 రంగుల జెండా ప్రధానమంత్రి ఆగస్టు 15 ఎగరేస్తాడు. భారతీయులు అందరి జెండాగా భావిస్తాం, కానీ అదేదో ముస్లిం రాజుల కోట కట్టిన జెండాగా మనం భావించం. ఆ భావన మన అందరిలో కూడా ఉండాలి. ఈ భావన ఈ దేశంలో రావడానికి ప్రధానమైన కారణం రాజకీయ నాయకులు కాదు. రాజ్యాంగ నిర్మాతలు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశం కోసం రచించారు. ఈ దేశంలో వాళ్ళ ప్రజాస్వామ్యం ఉందన్నా, హక్కులు ఉన్నాయన్నా, అన్ని మతాల స్వేచ్ఛ ఉందన్నా దానికి రాజ్యాంగమే ప్రధానమైనటువంటి కారణం. ఏఐటియుసి నగర మహాసభను నేడు స్థానిక కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల 29వ తేదీన జిల్లా మహాసభలను నర్సరావుపేటలో నిర్వహిస్తున్నామని, దీనికి పెద్ద ఎత్తున కార్మికులు తరలి రావాలని ఏఐటియుసి నాయకులు రాధాకృష్ణ తెలిపారు. ఈ మహాసభలలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తామని, కార్మికులకు కనీస వేతనం 15,000 రూపాయలు, కనీస పెన్షన్ 3,000 రూపాయలు చెల్లించాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని ఆయన తెలిపారు. అలాగే ఇప్పుడు వస్తున్నట్టు ఆర్గనైజింగ్ సెక్టర్ చాలా గట్టిగా ఫండ్ ఏమాత్రం కూడా ఉపయోగకరంగా కాకుండా చేస్తారు. ఈ ఫండ్ ఎవరు చేస్తా ఉన్నారు. అలా చేసే పక్షంలో బ్యాంకు లోన్ మాఫీ చేయాలంటే చేయగలి ఈ ఫండ్ వ్యాపారస్తులు ఈ సంవత్సరం ఏ పరిస్థితుల్లో వెళ్తున్నాం. బ్యాంకింగ్ వ్యవస్థ గుంటూరు నగర ఏఐటియుసి 9వ మహాసభలు ఈరోజు గుంటూరులో జరుగుతూ ఉన్నాయి. మొత్తం దేశంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఏఐటియుసి మహాసభలు జాతీయ స్థాయి నుండి మండల స్థాయి వరకు కూడా ఈ మహాసభలు నిర్వహించుకుంటాం. ఈరోజు గుంటూరు జరుగుతూ ఉన్నది. 29వ తేదీన గుంటూరు జిల్లా మహాసభలు నర్సరావుపేటలో జరగబోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున కార్మికులు అందులో పాల్గొనబోతూ ఉన్నారు. గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు, శ్రామికులు, ఉద్యోగులు నర్సరావుపేటలో జరిగేటువంటి 29వ తేదీన జరగబోయేటువంటి మహాసభలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ ర్యాలీలో. అదేవిధంగా ఈరోజు ఈ మహాసభలో ప్రధానమైనటువంటి అంశాలు కార్మికులకు కనీస వేతనం 15,000 ఇవ్వాలనేటువంటి, పెన్షన్ 3,000, కనీస పెన్షన్ 3,000 ఉండాలనేటువంటి ప్రధాన డిమాండ్స్గా ఈ మహాసభలో మేము చర్చించబోతా ఉన్నాం. ఈ స్కీమ్ వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ, ఆశా వర్కర్స్, ఐకేపీ, యానిమేటర్స్ ఉన్నారు. ఈ స్కీమ్ వర్కర్స్కి ఎటువంటి ప్రయోజనాలు లేకుండా అతి తక్కువ వేతనాలతోటి వాటి చేత పనిచేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కనీస వేతనాలు అమలు జరపాలని, వాళ్ళ కార్మికులుగా గుర్తించాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు తప్ప ఆ సంక్షేమ బోర్డుని రీఆర్గనైజ్ చేయలేదు, పునర్నిర్మాణం చేయలేదు. ఇవాళ ఎవరో బోర్డు సభ్యులు లేకుండా సంక్షేమ బోర్డు ఉన్నది. అందులో దాదాపు 1,300 కోట్ల రూపాయల నిధులు మూలుగుతూ ఉన్నాయి. వాటిని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే హమాలీస్, ఆటో వర్కర్స్, చిరు వ్యాపారులు వీళ్ళందరూతో పాటు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఈ లక్షలాది మంది కార్మికులు కూడా ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఏఐటిసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి కోసం పెద్ద ఎత్తున భవిష్యత్తులో స్ట్రగుల్ చేసేటువంటి దానికోసం, వాటిని సాధించుకునే దానికోసం కృషి జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెద్ద పెద్ద కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ నన్ను గెలిపించింది కార్పొరేట్లు తప్ప ప్రజలు కాదనేటువంటి పద్ధతిలో ఆయన వ్యవహారం నడుస్తూ ఉన్నది.
కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు అనేక చట్టాలకి మార్పులు చేసి 70% మంది కార్మికులకు ఏ చట్టమో వర్తించకుండా ఉండేటువంటి పద్ధతుల్లో కార్మికులందరినీ కూడా ఈ కార్పొరేట్ల దయాదాక్షిణాలకు వదిలేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని వ్యవస్థాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆంధ్ర బ్యాంక్ కొత్తపేట బ్రాంచ్ మేనేజర్ కృష్ణారావు తెలిపారు. ఈ వారోత్సవాలలో భాగంగా నేడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, దీనికి అపూర్వ స్పందన లభించింది అన్నారు. తమ ఉద్యోగులు, సాధారణ పౌరులు స్వచ్ఛందంగా ఈ శిబిరంలో పాల్గొన్నారన్నారు. రేపు ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమం రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించడానికి దాని వెనుక ముఖ్య ఉద్దేశం మా యొక్క ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ స్వతంత్ర సమరయోధుడు శ్రీ గౌరవ పట్నం సీతారామయ్య గారి 134వ జన్మదిన వేడుకల్లో భాగంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జరిగింది. దీనికి మా గుంటూరు లోకల్గా ఉన్న మా వివిధ శాఖల నుంచి వచ్చిన కస్టమర్స్ కానివ్వండి, మా సిబ్బంది కానివ్వండి ఈ శిబిరంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న కస్టమర్స్ మీట్ చేయడం జరిగింది. రేపు పేషెంట్స్కి పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. తర్వాత ఒక కాలేజీ, ఒక స్కూల్, మున్సిపల్ స్కూల్లో పేద విద్యార్థుల అవసరాల నిమిత్తం టీవీని కూడా మేము అరేంజ్ చేయబోతున్నాము. ఇదంతా 8వ తారీఖు దాకా ఈ జన్మదిన వేడుకలుగా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నాము. QTV న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.